నూతనంగా తీసుకొచ్చినటువంటి జిఎస్టీ విధానం ఏదైతే ఉందో దాదాపుగా ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఎన్నికలకు సంబంధించి జిఎస్టీకి సంబంధించి కూడా కమిషనర్ ఎవరైతే ఉన్నారో జిఎస్టీ కమిషనర్ కావచ్చు, ప్రభుత్వ అధికారులతో కావచ్చు, మొట్టమొదటిగా మీరే పెట్టారు సభ. అసలు ఎలా ఉంది ప్రజల నుంచి స్పందన కానీ అధికారుల నుంచి ఎలా ఉంది అసలు ప్రస్తుతానికి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిఎస్టీ సంస్కరణలు సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి అమల్లోకి రావడం జరిగింది. మరి మేము సభ కూడా 23వ తారీఖునే పెడతాం అనేది జరిగింది. కాబట్టి మొట్టమొదటి సభ అధికారులతో కూడినటువంటి జిఎస్టీ మీద సభ వినియోగదారుల అవగాహన ఫౌండేషన్ అటువంటి వినియోగదారుల సంబంధించినటువంటి సంస్థ ద్వారా మేము అధికారులతో సమన్వయం చేసుకుని, అలాగే పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్ని, ఇండస్ట్రీ బాడీస్కి సంబంధించినటువంటి ఇతర అసోసియేషన్స్ వారిని, సామాన్యుల్ని, వీరందరిని కూడా కలుపుకొని విజయవాడలో మొట్టమొదటి సభ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి వచ్చినటువంటి ప్రతిస్పందన మనం చూసినట్టయితే కనుక ఆటోమొబైల్ రంగంలో మొట్టమొదటిసారిగా ఒకే రోజులో 35,000 వెహికల్స్ అనేది కేవలం ఒక సంస్థ మారుతికి సంబంధించి బుక్ అవటం అనేది గత 35 ఏళ్ల చరిత్రలోని రికార్డు అని చెప్పేసి మనం భావించవచ్చు. ఎలక్ట్రానిక్ వస్తువులు అయితే కానివ్వండి, ఆటోమొబైల్ అయితే కానివ్వండి, వీటన్నిటిలో కూడా గణనీయమైనటువంటి కొనుగోళ్లు పెరిగినాయి. ఒకటి. రెండోది, సామాన్యుడికి సంబంధించి ఈ ధాన్యాలు కానివ్వండి, పప్పులు కానివ్వండి, దినుసులు, రోజువారీ సామాన్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఉన్నటువంటి ఈ జిఎస్టీ స్లాబ్స్ అప్డేట్ కావడానికి డిసెంబర్ నెల వరకు ప్రభుత్వం వరకు సమయం ఇవ్వడం జరిగింది. అయితే ఆ స్లాబ్స్ అనేది ఎలక్ట్రానిక్ సిస్టంలో 22వ తారీఖు నుంచి అప్డేట్ అయినాయి. కాబట్టి ఈ ప్రధానమైన డిపార్ట్మెంటల్ స్టోర్స్ కానివ్వండి, లేకపోతే ప్రైవేటు సూపర్ మార్కెట్ స్టోర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఈ వినియోగదారులకు సంబంధించినటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ వారు కానివ్వండి, వీరందరూ కూడా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ స్టోర్స్కి విజిట్ చేసి ఆ జిఎస్టీ రేట్స్ అప్డేట్ అయినాయా లేవా అనేది వారు అప్డేట్ చేయడం జరుగుతుంది. అలాగే భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి కూడా ఈ స్టోర్స్కి విజిట్ చేయడం, ప్రతి ఒక్క కిరాణా స్టోర్కి వెళ్ళి ఆ జిఎస్టీ రివైజ్ అయిందా లేదా, ఇప్పుడు పాలు, గుడ్లు, అలాగే బ్రెడ్కి సంబంధించి 0% జిఎస్టీ అనేది వేయడం జరిగింది. కాబట్టి అలాగే పిల్లలకు సంబంధించిన పెన్సిల్స్ కానివ్వండి, ఈ స్టేషనరీ ఐటమ్స్ అది కూడా 0% చేయండి. ఇవన్నీ కూడా సామాన్యుడికి మేలు చేసేటువంటివి. కాబట్టి ప్రతి ఒక్క ఇంటికి నెలకి 15,000 రూపాయలు ఆదా అవుతాయి అని చెప్పేసి ఈ జిఎస్టీ ద్వారా మనం తెలుసుకున్నటువంటి అంశం. సార్, చివరికి ఒక ప్రశ్న సార్, మీరు పెట్టినటువంటి ఏదైతే కార్యక్రమం ఉందో మొట్టమొదటిగా రాష్ట్రంలో మీరే పెట్టారు. ఆ కార్యక్రమంలో కూడా దీనికి సంబంధించి జిఎస్టీ అధికారి కమిషనర్ గారు ముందే వినియోగదారుల అవగాహన సభ్యులు ఒకళ్ళైతే అడగడం జరిగింది. దీని గురించి విద్యా సంస్థలు కానీ, వ్యాపారవేత్తలు కానీ, లేదంటే హోటల్ కానీ, పెద్ద పెద్ద వాళ్ళకి తప్ప సామాన్యులకి దీని గురించి జిఎస్టీ అవగాహన కల్పించడం అనేది సాధ్యం కావడం లేదు. అది ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్తారని చెప్పి కూడా ఒక సభ్యులు అడగడం జరిగింది. దానికి ఏమంటారు, అసలు ఏ విధంగా తీసుకెళ్ళగలుగుతారు? ముందుగా ఇది జిఎస్టీ ఉపసంహరణ అంటే ఈ 2 స్లాబులకే కుదించడం అనేది ప్రధానంగా సామాన్యుడి మీద భారాన్ని తగ్గించడం గురించి ఒక ఎత్తు. అలాగే రెండోది, అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఆత్మనిర్భర్ భారత్ని ప్రయోగించే విధంగా ఇది ఒక ప్రయత్నంగా మనం భావించవచ్చు. దీని గురించి మాట్లాడటానికి మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు 16వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చేయడం, అలాగే శ్రీశైలం దేవాలయం అభివృద్ధి వాటన్నిటిలో కూడా పాల్పంచుకోబోతున్నారు. తదుపరి 17వ తారీఖున కర్నూలు అక్కడ కూడా రోడ్ షోస్ జరుగుతుంది జిఎస్టీ మీద. మరి ఆ జిఎస్టీలో జరిగేటువంటి రోడ్ షోకి సంబంధించి ఇక్కడ మన విజయవాడ నుంచి అయితే కానివ్వండి, వివిధ ప్రాంతాల నుంచి అయితే కానివ్వండి 15వ తారీఖునే మేము బస్సులు ఏర్పాటు చేయటం, అలాగే వాళ్ళకి వసతులు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ప్రజల యొక్క స్పందనని తెలియజేయవలసిందిగా కోరుతున్నాము. అట్లాగే ఈ ఏబీసీ మీడియా ద్వారా ప్రతి ఒక్క పౌరులు కూడా వారికి ఇంకా ఎటువంటి అవసరాలు ఉన్నాయని తెలియజెప్పేటువంటి అవకాశం కల్పిస్తున్నారు. కాబట్టి ఎవరైనా సరే ప్రధానమంత్రి గారి సభకి విజయవాడ నుంచి కర్నూలు వెళ్ళదలిసినట్టయితే కనుక వాటికి సంబంధించిన రవాణా సౌకర్యం కానివ్వండి, ఆహార సౌకర్యాలు కానివ్వండి, అవన్నీ కూడా మేము ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి తెలియజెప్పడం జరుగుతుంది. సార్, ప్రధానంగా ఇంకో బలమైనటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తాయి. అంటే ప్రతిపక్షం కాంగ్రెస్ వాళ్ళు కూడా భారతదేశంలో జరిగేటువంటి బీహార్ రాష్ట్రం ఎన్నికల నేపథ్యంలోనే బీజేపీ పార్టీ కేంద్రంలో జిఎస్టీ అనేది దాదాపుగా అంత తగ్గుదల కావచ్చు, జిఎస్టీ సంస్కరణ చేయడం కూడా ప్రధాన లక్ష్యం, అదే ఎజెండాగా పెట్టుకున్నారంటున్నారు. దానికి ఏ సమాధానం చెప్తారు? అంటే జిఎస్టీ అనేది జాతీయవాదంగా మనం మొత్తం భారతదేశం అంతా కూడా అప్లై అయ్యేది. కాబట్టి ఒక రాష్ట్రంకి మేలు చేయడం కోసం జిఎస్టీ తగ్గించినంత వల్ల వచ్చేటువంటి ప్రత్యేక ప్రయోజనం అయితే లేదు. బీహార్ రాష్ట్రం మొదటి నుంచి కూడా వెనకబడిన రాష్ట్రంగా దాన్ని చిత్రీకరించడం జరిగింది. కాబట్టి దానిలో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా దాన్ని సాల్వ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ తప్పకుండా నిధుల పరంగా కానివ్వండి, వారికి కావాల్సినటువంటి వనరుల పరంగా కానీ అన్నీ కూడా సమకూరుస్తూ వచ్చింది.
వచ్చింది. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ దేశంలోనే దాదాపు 19 రాష్ట్రాల్లో కూటమి పరంగా కానివ్వండి, సొంతంగా కానివ్వండి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. కాబట్టి ఒక రాష్ట్రం కోసం అంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ కూడా దేశం కోసం, ధర్మం కోసం అనే నీతి సూత్రాన్ని పాటిస్తుందే తప్ప ఇటువంటి అంశాలకు సంబంధించి ఇటువంటి కుటిల రాజకీయం అయితే భారతీయ జనతా పార్టీ ఎప్పుడు చేయదు.